వెల్కమ్ బ్యాక్. ఖమ్మం జిల్లా మున్నేరుకు వరద ఉధృతి ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. తెలంగాణలో భారీ వర్షాలకు వరద ప్రవాహం పెరిగింది. 25 అడుగులకు నీటి మట్టం చేరింది. లింగాల బ్రిడ్జిపై నుంచి మున్నేరు వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు అధికారులు. తెలంగాణ నుండి మున్నేరుకు 2 లక్షల క్యూసెక్కుల వరద కొనసాగుతోంది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఖమ్మం జిల్లాలో మోందా తుఫాను ప్రభావంతో జిల్లాలోని జలాశయాలన్నీ కూడా జలకలను అయితే సంతరించుకున్నాయి. ఇప్పటికే ఎగువన కురుస్తున్న వర్షాల నేపథ్యంలోనే పూర్తిగా ఖమ్మం జిల్లాలోని పాలేరు, వైరా, అదేవిధంగా లంకసాగర్ ప్రాజెక్టులుగా పూర్తిగా నీటితో నిండిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక పాలేరు జలాశయం 23 అడుగులు పూర్తి సామర్థ్యం కాక దాదాపుగా ఇప్పటికీ 25 అడుగులు చేరడంతో దిగువకు కూడా భారీగా అంటే 60,000 క్యూసెక్కుల నీరుని అయితే దిగువకు విడుదల చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఎగువన ఏదైతే పాలేరు వాగు ద్వారా కూడా దాదాపుగా 30,000 క్యూసెక్కుల నీరు ఈ జలాశయానికి వచ్చి చేరుతుండడంతో ఈ దిగువకైతే 24 గేట్లు ఎత్తేసి దిగువకైతే నీటిని విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పరిసర ప్రాంత ప్రజలను అదేవిధంగా లోతట్టు ప్రాంత ప్రజలు కూడా అప్రమత్తం చేశారు. ఇప్పటికే జిల్లా యంత్రాంగం కూడా అప్రమత్తమైన పరిస్థితి కనిపిస్తుంది. ఇక దిగువన ఉన్నటువంటి ఏదైతే కాజ్వేలు కావచ్చు, లో లెవెల్ కాజ్వేల వద్ద కూడా ఇప్పటికే అధికారులు కూడా అప్రమత్తమై బారికేడ్లతో కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక అటు వైరా రిజర్వాయర్ దాదాపుగా 18 అడుగులు కాగా పూర్తి స్థాయి నీటి మట్టంతో నిండింది. అదే విధంగా అటు లంకాసాగర్లు కూడా పూర్తి స్థాయి నీటి మట్టంతో నిండి అలుగు పారుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక మోందా తుఫాను ప్రభావంతో గతంలో కూడా ఇప్పటికే అంటే ఉన్నటువంటి చిన్న చెరువులన్నీ కూడా దాదాపుగా 1,124 చెరువులు ఉన్నాయి. అవి పూర్తి స్థాయిగా నిండి అలుగులు పారుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రహదారుల పైకి కూడా భారీగా వరద నీరు వచ్చి చేరడంతో పలు గ్రామాలకు కూడా రాకపోకలు కూడా స్తంభించిన పరిస్థితి అయితే ప్రధానంగా కనిపిస్తుంది. ఇక ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి అటు అంటే మాకేరు, మున్నేరు ద్వారా వస్తున్నటువంటి వరదతో లోతట్టు ప్రాంత ప్రజలను కావచ్చు, అదేవిధంగా పరిసర ప్రాంత ప్రజలను ఇప్పటికే అప్రమత్తం చేశారు. వారికి పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేశారు. ఖమ్మంలో దాదాపుగా 7 పునరావాస కేంద్రాలతో పాటు అదే విధంగా స్థానికంగా ఉన్నటువంటి స్కూల్స్ ను కూడా ఇప్పటికే గుర్తించిన పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడికప్పుడు అంటే ప్రకాష్ నగర్ బ్రిడ్జి వద్ద కావచ్చు, అదేవిధంగా మున్నేరు పాత బ్రిడ్జి వద్ద ప్రత్యేకంగా అధికారులు కూడా పర్యవేక్షణ కొనసాగుతుంది. ఇప్పటికే ఖమ్మం జిల్లా కలెక్టర్ కావచ్చు, అదేవిధంగా పోలీస్ కమిషనర్ సునీల్ దత్ కూడా ప్రత్యేక పర్యవేక్షణలో మాత్రం ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే మత్స్యకారులు కావచ్చు, అదే విధంగా చేపల వేటకు వెళ్ళవద్దనే తగు సూచనలు కూడా చేశారు. ఇప్పటికే టోల్ ఫ్రీ నెంబర్ను కూడా ఏర్పాటు చేశారు. 1077 ద్వారా కూడా ఏదైనా విపత్తు సంభవిస్తే ఖచ్చితంగా దానికి అంటే సమాచారం అందించాలని చెప్పేసి అయితే అధికారులు చెప్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఇక ప్రధానంగా ఖమ్మం జిల్లాలోనే ఈ మోందా తుఫాను ప్రభావంతో సింగరేణి గనుల్లో కూడా పూర్తిగా బొగ్గు వెలికితీత పనులకు కూడా ఆటంకం ఏర్పడిందని చెప్పేసి అయితే సింగరేణి యాజమాన్యం కూడా ప్రకటిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది.